స్వర్ణగిరి ఆలయ నమూనాలో ఏర్పాటు చేసిన బాలాపూర్ గణనాథుడి మండపం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటోంది. వెంకటేశ్వర స్వామి ఆలయం ఆకారంలో మండపాన్ని కలకత్తా కళాకారులు, దిల్సుఖ్ నగర్ కు చెందిన కళాకారుల బృందాలు మండపం నిర్మాణాన్ని రూపొందించారు. ఆలయ శైలిలో గోపురాలు, ప్రవేశ ద్వారాలు, ప్రాకారాలు నిర్మించారు. మండపంలో ఈసారి 20 ఫీట్ల ఎత్తులో ఉన్న గణేష్ విగ్రహాన్ని బాలాపూర్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. బాలాపూర్ గణేశుడి లడ్డుకు భారీ డిమాండ్ ఉండటంతో ఇక్కడి వినాయకుడికి ప్రత్యేక ఉన్న సంగతి తెలిసిందే. ఇక గతేడాది 30 లక్షలకు బాలాపూర్ లడ్డు ధర పలికింది. లడ్డు వేలంపాట ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగించినట్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గణేష్ ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పూజలు కొనసాగుతున్నాయన్నారు. ఇక ఇక్కడ వినాయకుడి వద్ద నిత్యం భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు ఉత్సవ సమితి నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి. గత సంవత్సరము మన అయోధ్య రామ మందిరం నమూనా ఇలాగా నిర్మించడము, ఈ సంవత్సరం మన బాలాపూర్ కమిటీ అందరూ కూర్చొని ఒక డిసిషన్ తీసుకున్నాము. ఈ సంవత్సరం భువనగిరిలో ఉన్న మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టైప్ నమూనా ఈ సంవత్సరం వేయాలని చెప్పి మేము నిర్ణయించాం కమిటీ మెంబర్లందరూ. ఈ యొక్క మండపాన్ని సుధాకర్ రెడ్డి డెకరేటర్ ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క మండపం నిర్మించడం జరుగుతుంది. నేను డెకరేటర్, ప్రతి సంవత్సరం నేనే చేస్తాను ఇక్కడ. ఈసారి వాళ్ళు స్వర్ణగిరి టెంపుల్ అడిగారు, అయితే ఈ స్వర్ణగిరి నమూనా అడిగారు చేశారు. ఈ రోజు ఈసారి ఈ డెకరేషన్ చేసే అతను నిరంజన్ రెడ్డి నాకు ఇచ్చాడు ఈ మండపాన్ని. ప్రతి సంవత్సరం అంటే గణేష్ కూర్చుండ పెట్టినప్పటి నుంచి మీకు ఈ అవకాశం 14 ఇయర్స్ నుంచి 15 నుంచి నేనే చేస్తాను. బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది బాలాపూర్ యొక్క వినాయక చవితి లడ్డు. అదే విధంగా బాలాపూర్ ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ డిఫరెంట్ థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది. గత సంవత్సరం చూస్తే అయోధ్య టెంపుల్, తిరుపతి, అదేవిధంగా వివిధ ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనా వేయడం జరుగుతుంది. మీరు చూస్తుండొచ్చు. ఈ రోజు సాయంత్రం కల్లా ఇది ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో మొదటి పూజ నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం వినాయకుల ప్రత్యేకత ఏంటంటే దివాన్ పై వినాయకుడు కూర్చోవడం, తలపై శివుడు, ఆపై నాగదేవతలు ఉండడం, అదే విధంగా చెవులు మూవ్ కావడం ఈ యొక్క ఈసారి వినాయకుడి యొక్క ప్రత్యేకత. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారే కానీ, వాలంటీర్సే కానీ, కమిటీ మెంబర్సే కానీ వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యే విధంగా ఈ సంవత్సరం ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే గత సంవత్సరం చూస్తే మనకు మొత్తం 10 days కి 8 లక్షల మంది రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎక్కువ వస్తున్నారనే అంటే ఇంకా ఎక్కువ మంది రావడం కారణంగా ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందే జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఈసారి లడ్డు వేలం పాటలో గ్రామస్తులు కాకుండా బయట 5 years నుంచి ఇంకా నా పేరు నమోదు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా 2-3 days లో వాళ్ళు వచ్చిన వాళ్ళు పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ 5,000 ఇచ్చి ఒక పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం 30 లక్షల 1000 ఒక లడ్డు వెళ్ళింది కాబట్టి 30 లక్షల 1000 ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ డే అది లడ్డు యాక్షన్ రోజు పాల్గొనడం జరుగుతుంది. అందువల్ల